హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. జనరల్‌గా యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసిన తర్వాత మనం వ్యూస్ రావట్లేదని బాధపడుతూ ఉంటాం. ఇలా వ్యూస్ రాకపోవటానికి చాలా కారణాలైతే ఉన్నాయండి. అందులో ముఖ్యంగా ఒక మెయిన్ కారణం అయితే ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ముందుగా మనం ఒక వీడియోని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత, ఆ యూట్యూబ్ వీడియోకి మనం టైటిల్ ఇస్తాం, డిస్క్రిప్షన్ రాస్తాం. కానీ ట్యాగ్స్ ఇవ్వటం మర్చిపోతాం. ఒక్కసారి ట్యాగ్స్ ఇచ్చినా సరే వీడియో అనేది వైరల్ అవ్వదు, వ్యూస్ రావు. ఇలా ట్యాగ్స్ అంటే ఏంటి? ట్యాగ్స్ ఇవ్వాలా వద్దా? ట్యాగ్స్ ఇస్తే మనకొచ్చే బెనిఫిట్ ఏంటి? ట్యాగ్స్ ఇస్తేనే యూట్యూబ్ ఇంప్రెషన్స్ పంపిస్తుందా? ట్యాగ్స్ ఇవ్వకపోతే వీడియో వైరల్ అవ్వదా? అని ప్రతీదీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు మా వీడియోని చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అసలు ట్యాగ్స్ అనేది ఎన్ని రకాలుంటాయి? ట్యాగ్స్ ఇస్తేనే వైరల్ అవుతుందా అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ట్యాగ్ అంటే ఏంటి? జనరల్‌గా మనం ఏదైనా సూపర్ మార్కెట్ కానివ్వండి, బట్టల షాప్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ సేల్స్‌మెన్స్ ఉంటారు. కానీ వాళ్ళకన్నా ముందే మనం ఒక ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసిన తర్వాత దాని ప్రైస్ ఎంత చెక్ చేసుకోవడం కోసం దానికున్న ట్యాగ్‌ని చూస్తూ ఉంటాం. ఆ ట్యాగ్‌లో ఏముంటుందండి? ఆ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ఉంటుంది, డిస్క్రిప్షన్ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్ అనుకోండి. మీరు ఒక ప్రొడక్ట్ తీసుకున్నట్టయితే ప్రొడక్ట్ ప్రైస్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది, ఎంత క్వాంటిటీ అనేది అక్కడ ఉంటుంది. ఎగ్జాంపుల్ బట్టల షాప్‌కి వెళ్ళినట్టయితే దాని మీద ప్రైస్ ఉంటుంది, సైజ్ ఉంటుంది. అలా దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అంటే అది ఏ క్లాత్ అనే ప్రతీది కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఆ ట్యాగ్ పైన డిస్‌ప్లే చేసుంటారు. కంపెనీతో సహా అన్నీ ఉంటాయి. అంటే సింపుల్‌గా మనం ట్యాగ్‌లో ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అదే మన యూట్యూబ్ వీడియోస్‌కొచ్చే వరకే యూట్యూబ్‌లో మనం ఒక వీడియో అప్‌లోడ్ చేశాము అంటే, ఆ వీడియో యొక్క అర్థం, ఆ వీడియో యొక్క మీనింగ్ అంతా కూడా ఈ ట్యాగ్స్‌లోనే ఉంటుందండి. ఈ ట్యాగ్స్ వల్ల మనకేంటి బెనిఫిట్ అంటే, మనకు కాదండి బెనిఫిట్. మనం ఒక వీడియోని అప్‌లోడ్ చేసిన తర్వాత, ఆ వీడియోని అనలైజ్ చేసుకోవాలి. ఎవరు? ఆల్గారిథం. యూట్యూబ్ ఆల్గారిథంకి అర్థం కావటం కోసం ఆ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. మనం ట్యాగ్స్ ఇవ్వకపోతే వీడియో వైరల్ అవ్వదా అంటే, వైరల్ అవుతుందండి. 100 వీడియోలో ఒక వీడియో ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు మనకి ఉన్న అల్గారిథం అంతా కూడా ఏఐ సిస్టమ్‌తో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. టై అయ్యి ఉంటుంది కాబట్టి, మన వీడియోతోటే ఆల్రెడీ ట్యాగ్స్ ఇవ్వకున్నా కానీ, వీడియోకి ట్యాగ్స్ ఇవ్వకున్నా వైరల్ అవుతుంది. కానీ మన వీడియోకి ట్యాగ్స్ ఇవ్వటం వల్ల ఎక్కువగా త్వరగా వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మన వీడియోలో ఏముంది అనేది మనమే చెప్పాలి కదా! ముందు మనకు చెప్తే సిస్టమ్ కొంచెం సపోర్టింగ్‌గా ఉంటుంది. అనలైజ్ చేసుకోవడానికి ఫాస్ట్‌గా అనలైజ్ చేసుకుంటుంది. వ్యూస్ ఫాస్ట్‌గా వస్తాయి. అలాగే త్వరగా వైరల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఏఐ సిస్టమే కదా! మనకేంటి వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు కదా! అని మనం వదిలేయొద్దండి. మన సైడ్ నుంచి మనం ప్రతీది కూడా 100% పర్ఫెక్ట్‌గా చేయాలి. అప్పుడే వీడియో అనేది పర్ఫెక్ట్‌గా వైరల్ అవుతుంది. ఇవాళ పెడితే ఇవాళే వ్యూస్ రావాలని ఏం లేదండి. ఎప్పుడైనా సరే వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. అసలు ముందుగా ఈ ట్యాగ్స్ అనేది ఎన్ని రకాలుంటాయి? ట్యాగ్స్ అనేదైతే 2 విధాలుగా ఉంటాయండి. 2 రకాలుగా ఉంటాయి. మొదటిది హ్యాష్ ట్యాగ్. రెండోది ట్యాగ్స్. హ్యాష్ ట్యాగ్స్ అనేది మనం డిస్క్రిప్షన్‌లో ఇవ్వాలి. అందరూ కూడా టైటిల్‌లో ఇస్తుంటారండి. టైటిల్‌లో ఎప్పుడు కూడా టైటిల్‌నే ఇవ్వండి. టైటిల్ అంటే వీడియో ఏదైతే పెడతారో దానికి సంబంధించింది మాత్రమే టైటిల్‌లో ఇవ్వండి. అది కూడా 60 వర్డ్స్ మాత్రమే ఇవ్వండి. దీనికి సంబంధించిన ఒక వీడియో పెట్టానండి. లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. వీడియోకి టైటిల్ ఎలా ఇవ్వాలి? ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి? అదే విధంగా డిస్క్రిప్షన్ ఎలా రాయాలి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అది ఒకసారి చెక్ చేయండి. అసలు మనం ఒకసారి టైటిల్ ఇచ్చిన తర్వాత, ఆ టైటిల్‌లో ఏది హ్యాష్ ట్యాగ్స్ కానీ ఏది ఇవ్వకండి. ఓన్లీ కీవర్డ్స్ మాత్రమే ఇవ్వండి. ఆ తర్వాత డిస్క్రిప్షన్‌లోకొచ్చేసి హ్యాష్ ట్యాగ్స్ రాయండి. అది కూడా జనరల్‌గా హ్యాష్ ట్యాగ్స్ రాయండి అన్నాం కదా! మన వీడియో వైరల్ అవ్వాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు రాస్తుంటారండి. అలా ఎప్పుడు చేయకండి. హ్యాష్ ట్యాగ్స్ అనేది ఓన్లీ 5-10 మాత్రమే ఇవ్వండి. అంతకుమించి ఎక్కువ ఇవ్వకండి. ఒకవేళ మీరు ఎక్కువగా ఇస్తే త్వరగా వైరల్ అవుతుందనుకుంటారు కానీ అలా ఏమీ అవ్వదండి. మినిమమ్ ఒక 10 ట్యాగ్స్ అయితే ఇవ్వండి. మాక్సిమం 10 ఇవ్వండి. మినిమమ్ 5 ఇవ్వండి. అంతకన్నా మించి తక్కువ ఇవ్వకండి, ఎక్కువ ఇవ్వకండి. ఇచ్చినా నో యూజ్ అండి. ఇప్పుడు ట్యాగ్స్‌కొస్తే ట్యాగ్స్ అనేది సెపరేట్‌గా ఒక బ్లాకే ఉంటుందండి. ఇప్పుడు లైవ్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు లైవ్‌లోనే ఒక ఛానెల్‌ని ఎగ్జాంపుల్‌గా చూపిచ్చి, అసలు హ్యాష్ ట్యాగ్స్ అనేది ఎలా ఇవ్వకూడదో చెప్తానండి. ఎందుకంటే అందరూ మిస్టేక్స్ చేస్తుంటారు కదా! ఆ మిస్టేక్ మీరు కూడా చేయకూడదని ఎలా ఇవ్వకూడదో ముందైతే చెప్తున్నాను చూడండి. ఇక్కడ వీళ్ళు ఈ ఛానెల్‌లో ఫస్ట్ టైటిల్ రాసారండి. 'రాడిష్ స్పెషల్'. ఫస్ట్ టైటిల్ ఎప్పుడు కూడా ఇంగ్లీష్‌లో రాయండి. తర్వాత తెలుగులో రాయండి. అప్పుడే ఆల్‌గారిథం ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకుంటుంది. మీ వీడియోని రికమెండ్ చేస్తుంది. సజెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆల్‌గారిథంకి అర్థమైతేనే కదా ఎవరికి పంపించాలి ఈ కంటెంట్ అనేది.
కాబట్టి ముందు ఇంగ్లీష్‌లో రాయండి మాక్సిమం. ఇలా రాసిన తర్వాత రెండోది వీళ్ళు డిస్క్రిప్షన్ రాసారు. చూసారా? డిస్క్రిప్షన్‌లో కూడా ఫస్ట్ టైటిల్ ఏదైతే రాస్తామో దాన్ని డిస్క్రిప్షన్‌లో ఇస్తారు. తర్వాత వచ్చేసి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. చెప్పాను కదండీ! 5 లేదా 10 ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం రాసారు? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఉందండి మేజర్‌గా. అదేంటంటే, మన వీడియోలో ఏదైతే చేశామో, దేని గురించి అయితే మాట్లాడామో, ఆ వర్డ్స్ మాత్రమే ఇక్కడుండాలి. కానీ అన్నెసెసరీ వర్డ్స్ దీనికి రిలేటెడ్‌గా కానివి, దీనికి సంబంధించినవి కానివి మాత్రం ఇక్కడ రాయకూడదు. అలా రాసినట్టయితే మిస్‌లీడింగ్ మెటా డేటా కింద యూట్యూబ్ అనేది ఈ వీడియోని సజెస్ట్ చేయదు, ఇంప్రెషన్స్ పంపియదు. పంపించినా ఒకవేళ వైరల్ అయినా, దీనికి వ్యూస్ వచ్చినా, వాచ్ అవర్ వచ్చినా వాళ్ళు రివ్యూలో ఈ వీడియోకొచ్చిన వాచ్ అవర్స్ అంతా కూడా తీసేస్తారండి. ఒకవేళ మానిటైజేషన్ అయినా సరే మానిటైజేషన్‌ని డిజేబుల్ చేసే ఛాన్స్ ఉంటుంది. అదెందుకో ఇప్పుడు చెప్తా చూడండి. ఇప్పుడు చూసారా? వీళ్ళు ఏం పెట్టారు? వీడియో రాడిష్‌కి సంబంధించింది పెట్టారు. ట్రెండింగ్ వీడియో, ట్రెండింగ్ షార్ట్, ట్రెండింగ్ రీల్స్, ట్రెండింగ్ సాంగ్, ట్రెండింగ్ షార్ట్స్, ట్రెండింగ్ స్టేటస్ ఏంటండి? వీడియో పెడితే షార్ట్ అన్నారు. వీడియో పెడితే రీల్ అన్నారు. వీడియో పెడితే స్టేటస్ అన్నారు. వీడియో పెడితే ట్రెండింగ్ సాంగ్ అన్నారు. అసలు సంబంధం ఉందా? లేదు. ఇట్లాంటివన్నీ పెట్టకండి. తర్వాత యూట్యూబ్ వీడియో ఇలా పెట్టకూడదండి. తర్వాత కీవర్డ్స్ ఇచ్చారు. దాని గురించి బ్రీఫ్‌గా రాసారు. ఇది ఓకే. ఇలా రాయొచ్చు. తర్వాత చూసారు కదా! రాడిష్ పికిల్, రాడిష్ కేక్, రాడిష్ రెసిపీస్, రాడిష్ కర్రీ, రాడిష్ గార్నిష్, రాడిష్ చట్నీ, రాడిష్ పరోటా, ముల్లంగి సాంబార్, చేసిందొకటి, రాసిందొకటి. ఇలా ఎప్పుడు రాయకండి. చూడండి ఇక్కడ మునక్కాయ ఫ్రై రాసారు, నువ్వుల లడ్డు రాసారు, నువ్వుల చిక్కీ రాసారు, మసాలా టీ రాసారు. ఆ! మసాలా మీడియా లైవ్. ఇక్కడ చూసారా? బెండకాయ ఫ్రై, బెండకాయ కర్రీ, బెండకాయ పులుసు, ఏఎస్ఎంఆర్ ఫుడ్, ఈటింగ్ ఛాలెంజ్, ఫుడ్ వీడియో, ఫుడ్, ఏఎస్ఎంఆర్ స్లీప్ ఇలా ఇవన్నీ కూడా మిస్‌లీడింగ్ మెటాడేటా అండి. మనకు సంబంధించింది కానిది ఎప్పుడు కూడా మనం రాయకూడదు. ఇక్కడితో ఆగలేదండి. మళ్ళీ చూసారు కదా! ఫుడ్ వీలాగ్, ఫుడ్డీ, ఫుడ్ లవర్, ఆ! ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్, ఇటాలియన్ ఫుడ్, తర్వాత తెలుగు గేమ్ ప్లే బాయ్ గర్ల్. తెలుగు రష్ గేమ్. ఇది గేమ్ అనుకోవాలా? ఫుడ్ అనుకోవాలా? ఈటింగ్ ఛాలెంజ్ అనుకోవాలా? ఏదనుకోవాలి? ఇప్పుడు మీరు ఈ వీడియోకి మీరే చెప్పండి. తర్వాత చూడాలి లైక్ ఫర్ లైక్. అసలు సబ్ ఫర్ సబ్ ఇట్లాంటియన్నీ కూడా యూట్యూబ్ రూల్స్‌కి విరుద్ధం. ఇవి కూడా రాశారు. ఇలాంటివన్నీ చూసి ఈ వీడియో వైరల్ అయితే ఈ వీళ్ళ ఛానెల్ ఉంటుందా? పోతుందా? మీరే చెప్పండి. మీరు ఈ తప్పులు ఎప్పుడు చేయకండి. ప్లీజ్ రెస్పెక్ట్ గర్ల్స్. ఫాలో. ప్లీజ్ సపోర్ట్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇయన్నీ అనవసరం అండి. మీరు ఎన్ని రాసినా సరే అది వెళ్ళదు. వెళ్ళకపోవటం పక్కన పెడితే మిస్‌లీడింగ్ మెటాడేటా కింద మానిటైజేషనే పోతుందండి. చూసారు కదా! ఇలాంటి మిస్టేక్స్ అయితే మీరసలు చేయకండి. ఎప్పుడైనా సరే హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నా వీడియోని చూపిస్తా చూడండి. ఇప్పుడు నా ఛానల్‌లోనే ఒక వీడియో చూసానండి. గూగుల్ యాడ్సెన్స్ పిన్ అప్లై అని. ఇక్కడ చూసారు కదా! టైటిల్ హౌ టు కంప్లీట్ గూగుల్ యాడ్సెన్స్ పిన్ వెరిఫికేషన్ ఆన్ యూట్యూబ్ అనుంది. దాన్నే థంబ్‌నెయిల్‌లో కూడా రాసాను. దాన్నే డిస్క్రిప్షన్‌లో ఫస్ట్ లైన్‌లో ఇంక్లూడ్ చేశా. ప్లస్ కీవర్డ్స్ కూడా రాసాను. డిస్క్రిప్షన్‌లో మీరు ఏది ఎలా రాసినా సరే ఇబ్బంది లేదండి. దానికి సంబంధించింది మాత్రమే రాయాలి. చూసారు కదా! యూట్యూబ్ యాడ్సెన్స్ పిన్, వెరిఫై యూట్యూబ్ ఐడెంటిటీ వెరిఫికేషన్, శేఖర్ టెక్ వరల్డ్, పేమెంట్ వెరిఫైడ్ గూగుల్ యాడ్సెన్స్ ఇలా దీనికి సంబంధించిందే ఉంది కానీ ఎక్కువ లేవు. ట్యాగ్స్ కూడా చూసారు కదా! ఎన్నున్నాయి? మినిమమ్ 10 లోపులోనే ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లమ్. కొంతమంది పేమెంట్ వెరిఫికేషన్ అని వెతుకుతారు. కొంతమంది గూగుల్ యాడ్సెన్స్ అని వెతుకుతారు. కొంతమంది యాడ్సెన్స్ అని వెతుకుతారు. కొంతమంది పిన్ అని వెతుకుతారు. కాబట్టి డిఫరెంట్ వేస్‌లో మనం ఇలా ఇవ్వాలి. అంతేకాని ఇక్కడ లేనిది దీనికి సంబంధించింది కానిది మనం ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎప్పుడైనా సరే మనం హ్యాష్ ట్యాగ్స్ రాస్తున్నాము అంటే వెరిఫై ఐడెంటిటీ అని ఉంది కదా! ఇక్కడ సెపరేట్ చేసి రాస్తుంటారు. అలా సెపరేట్ చేస్తే హ్యాష్ ట్యాగ్ కింద అవ్వదండి. జాయిన్ చేసి అంటే ఇలా గ్యాప్ లేకుండా రాయాలి. హ్యాష్ ట్యాగ్స్ ఎప్పుడు కూడా గ్యాప్ లేకుండా రాయాలి. అదే మీరు ట్యాగ్స్‌కి వెళ్లారనుకోండి నార్మల్‌గా మీరు గ్యాప్ ఇచ్చి రాసినా ఏం కాదు. కానీ అక్కడ కామాతో సెపరేట్ చేసి రాయాలి. ఇప్పుడు ఆ ట్యాగ్స్ ఎక్కడ ఇవ్వాలి అంటే ఇక్కడ మోర్ ఆప్షన్స్‌లో ట్యాగ్ అని చూసారా? ఇక్కడ రాయాలండి. ఇప్పుడు ఇక్కడ యాడ్ ట్యాగ్స్ ఉంది కదా! ఐడెంటిటీ అని కొట్టేసి ఎంటర్ కొడితే ఇలా ట్యాగ్ అయిపోయింది. పిన్ అని కొట్టేసి ఇలా అని రాయొచ్చు. ఐడెంటిఫై అని పెట్టి కామా తోటి ఇంకోటేంటంటే ఇక్కడ డూప్లికేట్ అయితే తీసుకోదండి. యాడ్‌సెన్స్, కామా, పిన్ ఇలా కామాతో సెపరేట్ చేసినా గాని
నో ప్రాబ్లమ్ అండి. ఇయన్నీ మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పడం కోసమే ఇక్కడ టైప్ చేశాను. ఇలా దీనికి సంబంధించింది మాత్రమే మీరివ్వాలి. ఇందులో డూప్లికేషన్ మాత్రం అసలు చేయొద్దండి. దీనిలో 500 లెటర్స్ మాత్రమే తీసుకుంటుంది. ఇక ట్యాగ్స్ అనేది ఎలా రాయాలో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను.